మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అనంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి, మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. కాసేపటి కిందట విశ్వవన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి, కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు. దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే R&R ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ వెలుగుప్ప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ 76,000 ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా 68 కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదానికోసం దీని గురించి కూడా అడిగాడు. దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నా హోబిలంలో అడిగాడు. దీనికోసం 33 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు ఒరోకొండ గుత్తకొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి. కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు, అన్నా ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో, ఇదే ఉరవకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు 10,000 ఇల్లులుంటే ఇక్కడ మనం కడతా ఉన్నవి మరో 8,000 ఇల్లులు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్లో అని చెప్పి నిజంగా తాను చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకిచ్చినందుకు దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వరుసగా 4వ ఏడాది పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు. 4వ విడతగా 6,394 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,96,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 76,94,109 మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు. వారు
అమూల్, హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం. నేడు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లబ్ధి 2.5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. నేడు అందిస్తున్న 6,394 కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 25,571 కోట్ల రూపాయలు. ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.